ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఈ నెల 26వ తేదీన దివంగత నేత మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి రాధాకృష్ణయ్య అన్నారు. నగరంలోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర మంత్రులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్స్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా పరిషత్ పక్కన ఉన్న రంగా గారి విగ్రహం దగ్గర ఆవిష్కరిస్తూ జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా పురుషు పార్సాది గారు, మంత్రి గారు, రాజేంద్ర మనోహర్ గారు, నిమ్మల రామానాయుడు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఇరు వర్గాల నుంచి కూడా ఏదైతే మా అన్నగారు దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేదట అందరు వాడిగా మరి ఎమ్మెల్యేగా చేసి మరి అందరూ కూడా ఏదో ఆదరిస్తున్నప్పుడే మరి చిన్న వయసులోనే మరి చనిపోవడం, ఈ రోజున మళ్ళీ మా గుండెల్లో బతికించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ మరి వాళ్ళని ఎప్పుడు కూడా బుద్ధిగారిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో మరి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏదైతే జెడ్పీ సెంటర్లో ఆయన రంగా గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజుల్లో మరి రంగా గారి విగ్రహం అక్కడ ఏదైతే పెట్టించారో మరి అక్కడే రంగా గారి విగ్రహం పక్కన మరి ఫ్లాష్ టీమ్ వారు మేము మా ఆధ్వర్యంలో చేస్తాం, మాకున్న స్నేహానికి అని చెప్పి ఫ్లాష్ టీమ్ సీను గారు చెప్పడంతో మరి ఈ కార్యక్రమ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి మనందరం కూడా ఏదైతే బుజ్జన్న గుండెల్లో పెట్టుకోవడమే కాదు, బుజ్జన్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ కూడా సాయి దిశల మరి వీళ్ళందరూ చేసి అందరినీ కూడా, ఎందుకంటే అక్కడ ఏదైతే వేదిక చిన్నది కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలని, జిల్లాలో ఉన్న మంత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. 26వ తారీఖు ఉదయం 11 గంటలకే మరి కాంస్య విగ్రహాన్ని మరి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహావిష్కరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి బుజ్జన్న గుండెల్లో ఎప్పుడు మన గుండెల్లో ఎలా ఉంటాడో, అందరి వాడిగా ఏ విధంగా అయితే చేశాడో మరి బుజ్జన్న రుణం తీసుకునే రోజు మరి అది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.